ఇదే ఎలా ఉంది? జస్ట్ యావరేజ్. సంజన, మన బాస్ ఎక్కడెక్కడ ఉండుంటారు రండ్రా. వ్యవహారం చాలా దూరం వచ్చింది. నమస్కారం ప్రేమ్జీ గారు. ఏంటి బాస్ రమ్మన్నారట? మీరు నాకు హెల్ప్ చేసి అయ్యో ఏంటి సార్ మీరు మమ్మల్ని హెల్ప్ అడుగుతారు? పెళ్లి పటకులు లేకుండా తిరుగుతున్న నా తమ్ముళ్ళకి లవ్ చేయడానికి ఐడియాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయించి సెటిల్ చేశారు. మా ఫ్యామిలీ మొత్తం మీకు రుణపడి ఉంది సార్. నీలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకే ఈ కర్మ అనుభవిస్తున్నా. సరే బాస్, మ్యాటర్ ఏంటి? ఇప్పుడు మేమేం చేయాలండి? చెప్తా. ఫాలో అండ్రా. కమాన్ అదుగో ఆ పచ్చ చారు చొక్కా వేసుకున్నాడే, వాడి దగ్గరికి వెళ్ళి ఆ పక్కన ఉన్న అమ్మాయి వాడితో మాట్లాడుకుంటా. ప్రేమ్జీ మీరు లవర్స్ ని కలపమంటారు, ఇప్పుడు సడన్ గా విడదీయమని చెప్తున్నారు. న్యూ ట్రెండ్. అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? రేయ్, నువ్వు ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీ సిస్టర్ కి వాడికి ఏదో కనెక్షన్ ఉందని పెద్ద సీన్ క్రియేట్ చేయండి. అప్పుడు మా ఫ్యామిలీ పరువు. అది ఫ్యామిలీ పరువు ఉన్నాడు, మీకు కాదు. వెళ్ళండి, వెళ్ళి సీన్ క్రియేట్ చేసి వాళ్ళిద్దరిని విడగొట్టండి. రండ్రా. నిన్నటి వరకు నా చెల్లెలతో తిరిగి ఈ రోజు కొత్తగా ఇది దొరికిందని దీంతో తిరుగుతున్నావా? ఓసని రే చూడరా, లాగి పెట్టి ఒక్కడిచ్చానంటే కోప్ పగిలిపోద్ది. ఏంటి కొట్ట? లాక్ కుడితే కిడ్నీ ఉడి కింద పడుద్దు తెలుసా? నీ నేను కింద దోసేసి నీ మీద నేను ఎగిరి దూకాను అనుకో. వాడు కాదే, వీడు ముందున్నాడు. రోడ్డు రోలర్ కింద పడ్డ రబ్బర్ మంచలాగా నలిగి అప్పడం అయిపోతున్నా. రే ఏంట్రా? ఓ ఏంట్రా బాసేది అంటున్నాడు? ఇది సరిపోలేదంట. అంతే కదా, ఇప్పుడు చూడు. ఇది చంపేస్తే ఎంత మన్మధుడు అనుకుంటున్నారా? ఎంతమంది అమ్మాయిలు మోసం చేస్తారో నిన్ను. బాస్ నేను కొట్టమందావండి, నువ్వు కొట్టేదావండి. పచ్చ షర్ట్ అన్నారు కదా బాస్. నేను పచ్చసర్లు అన్నాను కానీ పచ్చ గళ్ళం లేదు కదా. వాడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. పాపం వీడు ఫేస్ చూడు, సెంటర్ లో బెల్లులు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. బాస్ అయితే ఇతను కదా? కాదు. సారీ బాస్. ఓకే, నువ్వే వీళ్ళందరికీ బాసా? నువ్వే అందరికి బాస్ అని అడుగుతావేంట్రా? వీళ్ళందరూ బాస్ 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 అంటే అర్థం కావట్లేదా? యూస్లెస్. ఒక మిలిటరీ కల్నల్ని కొట్టిస్తావా? కన్నలా? ఎవడ్రా నువ్వు? టెర్రరిస్టువా? లోకలా? ఇంటర్నేషనలా? మా ఫేసులు చూస్తే మేము టెర్రరిస్ట్ లా కనపడుతున్నావు సార్. చూడండి సార్, వీళ్ళు చూడండి సార్, భోజనానికి పిలిస్తే వచ్చే బ్యాచ్ లా కనపడుతున్నారు కదా సార్. రేయ్, నన్నేం చేస్తానన్నారో వీణ్ అవన్నీ చేయండి, లేదంటే గ్రూప్ గా నిలబెట్టి కాల్ చేస్తా. అబ్బో, ఎరక్కొట్టేశారు. ఏం పోరని కొత్తనా? నీకెలా తెలుసు? కొత్త పెళ్లి కొడుకు లెక్క సిగ్గుపడుతుంటే తెలుస్తుంది కదా. రండి, ఇగో మన తన కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర. ఇదేమన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ అనుకున్నావు? స్టేట్ వైడ్ చెప్తున్నావు. ఏదైనా మంచి పీస్ చూసి నువ్వే పంపించు. సరోజా, ఈ ఎల్బోర్డుకు నువ్వే కరెక్ట్, లోపల తోలుకపో. బాస్ నాకు చాలా భయంగా ఉంది బాస్, మీరు తోడొస్తారా? ఏంటి, నువ్వేమైనా టూర్కి వెళ్తావు తోడు రావడానికి? మర్యాదగా నేను చెప్పించేస్తావు చేయి. బాస్ మీరు చెప్తే నేను కళ్ళ గంతులు కట్టుకుని లోయలో దూకేమన్నా దూకేస్తా. ఇదేదో మంచి ఐడియా. ఇది మాత్రం నా వల్ల కాదు బాస్. ఇదిగో మర్యాదగా ఇప్పుడు నేను చెప్పించే. గెటప్ 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 పైసే ట్రైనింగ్ లో భాగం. మీరేందుకు ఊరికెళ్తారు? మీకోసం మంచి పీస్ సెలెక్ట్ చేస్తా. అవసరమైతే 20% డిస్కౌంట్. ఆఫర్ కూడా బెటర్, బాగుంటది. అవండి, ఎట్ వెళ్ళినా 5 మాత్రం వెళ్ళకండి. అక్కడ వేస్ట్ పీసులు ఉంటాయి. ఎందుకంటే ఆ షాప్ పెట్టింది మా అన్నే. దరిద్రుడా, మీ ఒక్క ఫ్యామిలీ ఎన్ని ఫ్యామిలీస్ నాశనం చేస్తారా? ఎలా కనిపిస్తున్నారా నీకు? కూడా వేస్ట్ పీస్ లెక్కనే ఉన్నాడు. మాయా, సంజనా సెల్ రింగ్ అవుతుంది చూడు. హలో సంజనా? సంజన స్నానం చేస్తుంది. మీరెవరు? జేమ్స్ బాండ్. ఎవడైతే నీకెందుకు? సంజన వాళ్ళ ఫాదర్ కి యాక్సిడెంట్ అయింది. నేను చెప్పే అడ్రస్ కి రమ్మని చెప్పండి. అయ్యో, ఏమైందే? హలో, పోలీస్ స్టేషన్. యా, అక్క. అక్కేంటి? సారీ అక్క, నాకివన్నీ అలవాట్లేదు.
మా బాస్ ప్రేమ్జీ మనసు కష్టపడకూడదని లోపలికి వచ్చేసాను. కానీ నా వల్ల నీకే కలంక రాదక్క. వెంటనే బయటికి వెళ్తే దొరికిపోతాను. ఓ 10 మినిట్స్ లోపల కూర్చున్న తర్వాత వెళ్తాను. ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయా, నువ్వు గ్రేట్. అరే లేట్ అయిపోయింది. అరే మాదాపూర్ 2 బిస్కెట్లు, సికింద్రాబాద్ 2 వడలు పంపించు. మాదాపూర్ లో బిస్కెట్లు వడలు దొరకవేంట్రా? ఆహా, ఇది మా కోడ్ వడ పోయి. కోడ్ లాంగ్వేజ్ అంటే మేము అలా పిలుస్తాం అనమాట. ఓహో. అమ్మో పోలీసులు. ఆపండి, ఆపండి, రండి, ఆపండి, ఆపండి. రండి, రండి, రానియొద్దు, రండి. రానియొద్దు, రానియొద్దు. అమ్మో. అరే, 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 పోలీసు వస్తే బయటికి పరిగెట్టాలని లోపలికి వెళ్తావేంట్రా? మెయిన్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నా. అది మా కస్టమర్స్ కి సిగ్నల్. లైట్ ఆఫ్ చేయగానే అందరూ పారిపోతారు. రే రే ఎస్కేప్ అవ్వకూడదురా. ఆ, అమ్మయ్యా. ఏయ్, ఏం చేస్తున్నా? మెయిన్ ఆన్ చేస్తున్నాను. ఇదిగో, మెయిన్ ఆన్ చేస్తే మా వాళ్ళు దొరికిపోతారు. మెయిన్ ఆన్ చేయకపోతే మా ఊరు తప్పించుకుంటాడు రా బాబు. ఉండవయ్య బాబు, ఉండే. అమ్మో, పోలీసు. హలో జమినీ టీవీ, హలో ఈటీవీ, హలో టీవీ9, హలో టీవీ5, హలో టీవీ సిటీవీ. అందరు లైన్ లో ఉండండి. ఇప్పుడు లైవ్ షో ఉంది. మీరందరూ ఫాస్ట్ గా నిత్యానంద అడ్డా మీదకి వచ్చేయండి. ఇది ఏమైనా సినిమా ఆడియో లాంచింగ్ ఏంట్రా అందరిని పిలుస్తున్నావు? అట్టా కాదు, ఇది బిజినెస్ టాక్టిక్స్. ఇప్పుడు ఇల్లీగల్ బిజినెస్ లకి యాడ్స్ ఇవ్వలేం కదా. మనం ఇలా బిజినెస్ చేసుకున్నాం అనుకో, మనం మార్కెట్ లో ఉంటాం అన్నమాట. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేషనల్ ఛానల్స్ కా? కాదురా, వాడికి ఫోన్ చేస్తున్నాను. మన ఫోన్ వెళ్ళగానే వాడి ఫోన్ రింగ్ అవుద్ది. అప్పుడు పోలీసులు వచ్చి వాడిని పట్టేసుకుంటారు. ఛ్! ఏంట్రా రింగ్ అవుతుంది, సౌండ్ రావట్లేదు? చెత్త వెధవ సైలెంట్ లో పెట్టుంటాడు. ఏంటి పోలీసులు చూసి కాళ్ళు అనుకుతున్నాయి? అదేం కాదక్క, ఫోన్ వైబ్రేషన్ మోడ్ లో ఉంది అందుకే. హా? బాస్ మిస్ కాల్స్ ఉన్నాయేంటి? అమ్మో, నా ఫోన్ మోగుతుంది. సార్, సార్, నేను ఇక్కడికి వచ్చింది అందుకు కదా సార్. ఐ బిలాంగ్ టు వెరీ డీసెంట్ ఫ్యామిలీ సార్. మరెందుకు వచ్చావు? అయ్యో, టక్కన తిరగండి సార్. ఏముంది అక్కడ? ఇంకొక అరగంట చూడండి సార్, ఏముంటుందో తెలుస్తుంది. వేళకోళంగా ఉందా నీకు? పోతారు ప్రతిదానికి. సార్ 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 సార్, ఓ చిన్న రిక్వెస్ట్ సార్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలియాలంటే ఓసారి ఆ చీర పైకెత్తాను సార్. ఒక పోలీస్ ఆఫీసర్ ని చీర పైకి ఎత్తమంటావరా? నేనేం చేస్తాను? అందుకు సార్. విద్య, ఏమైంది? చెప్పు చావు, ఏమైంది? సతీష్ ఒరే ఫ్రాడ్గా. ఏయ్, నువ్వు ఈ సతీష్ నేనా? ఇన్నేళ్లుగా సిన్సియర్ గా లవ్ చేస్తున్నా. ఎంత గొప్పగా చెప్పావు, వాడు పెద్ద బ్రాడ్ లా ఉంటాడు అని. ప్రేమించేటప్పుడు వాడు బ్రాడ్ పిట్ లాగే కనిపించాడు, కానీ చేసే పనులే బ్రహ్మానందంలా ఉన్నాయి. అంతా నీ మంచిగా జరిగింది. ఆ వెధవ ఇప్పుడనే కాదు, ఫస్ట్ నుంచి ఫ్రాడే. సంజన మీకు ముందే తెలుసా? అది ఆ వెధవ మొదటి నుంచి పరిచయం లేకపోయినా వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది పెద్ద ఫ్రాడ్ అని. చూడండి, విషయం ఏంటో తెలియకుండా ఆయన గురించి అనవసరంగా మాట్లాడటం మంచిది కాదు. ఏమండి, ప్రేమ్జీ గారు ఆ ఇంటికి వేరే పని మీద కూడా వెళ్ళుండొచ్చు కదా. మీరు వాడిని సపోర్ట్ చేయకండి. ఆ ఇంట్లో వాడికి వేరే పనే ఉంటుంది. ఇది కూడా కరెక్టే. అవును, వాడికి ప్రేమ్జీ అనే మరో పేరుందని మీకెలా తెలుసు? ఎలా తెలుసు? అది నేను ఫ్లాష్ న్యూస్ చూసానండి. ఏంటది ఫ్లాష్ న్యూసా? న్యూస్ లో 10 మినిట్స్ కోసారి ఈ ప్రోగ్రామ్ వస్తే నా పరువు పోతుంది. అయినా నేనేం తక్కువ చేశానే వాడికి ఇలా చేశాడు. అయ్యో, ఈ అబ్బాయిలందరూ ఇంతే, దొంగ వెదవలు, దొంగ వెదవలు, దొంగ వెదవలు. విద్య, ఈ ఫ్రెండ్ చాలా అప్సెట్ అయినట్టు ఉన్నారు. అవ్వదా?
దగ్గరగా 4 years నుంచి పాపం చాలా సిన్సియర్ గా లవ్ చేస్తూ ఉంది. వాడిని అలాంటి చోట చూస్తే ఎలా ఉంటుంది? మీరు మాత్రం నాకు ఇలాంటి ద్రోహం చేయరుగా కుమార్. ఏంటండి మీరు? నేను మీకు అలాంటి ద్రోహం ఎలా చేస్తానండి? నెవర్. ఏ సంజన హ? రావే. వస్తున్నా. మీరు మాత్రం నాకు ఇలాంటి ద్రోహం చేయరుగా కుమార్. ఏమండి? హ? లబుకు ఎస్సదిలేరా లబుకు ఎస్సదిలేరా బావా, నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఎస్ఐ గారు యాక్చువల్లీ ఏం జరిగిందండి? మా బావ లాయర్ కాబట్టి బెయిల్ శాంక్షన్ అయింది బాస్. అవును. చూడండి మీరు. అయినా నేను దొరకకూడదనే కదా మీరు దొరికిపోయారు. ఆ త్యాగం నేను లైఫ్ లాంగ్ మర్చిపోను బాస్. నేనా? త్యాగమా? పోలీస్ లోపల చాలా రఫ్ గా ప్రవర్తించారా? రఫ్ గా ప్రవర్తించకుండా ఉండటానికి నేనేమన్నా థాయ్ మసాజ్ చేయించుకోవడానికి వెళ్ళానరా? అమ్మా కుమ్మేశారా బాబు. బేసికలీ ఐ మిస్ ఐ బట్ అవర్ లవ్ ఈస్ ఫుల్ టై. బాబోయ్ మీ అన్న చూసాడు. కుమ్మేస్తాం. ఫ్రెండ్ బావ అయిపోతున్నాడు, టెన్షన్ తట్టుకోలేక ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అయ్యో 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 చెత్త న్యాయాలు తప్పించున్నాడు. ఈ రోజు నా చేతికి దొరికింటే అయిపోయాడు. ఇంకెవరు దొరకలేదు నీకు లవ్ చేయడానికి? అసలు వాటిని ఎలా లవ్ చేసావే? ఒక రోజు తన ఫోన్ కనిపించట్లేదని నా ఫోన్ తీసుకొని కాల్ చేశాడు. ఫోన్ ఆడు పాకెట్ లోనే ఉందా? ఫోన్ నుంచి నీకు ఐ లవ్ యూ SMS పంపించాడా? అయ్యో, ఇదంతా ఇంట్లో తెలిస్తే అందరు ఏమనుకుంటారే? అందరికి తెలుసన్నయ్య, తను నన్ను ప్రేమిస్తున్నానని నాకన్నా ముందు డీసెంట్ గా అక్క దగ్గరే చెప్పాడు. పక్కనే ఓ ముసలోడు ఉన్నాడా? అవునన్నయ్య. ఈ అబ్బాయి మిస్ అయితే మళ్ళీ దొరకడన్నాడా? ఉన్నాడన్నయ్య. ఖచ్చితంగా వాడు మా కేడీ కిరణ్ గడే ఉంటాడు. బిజినెస్ పెడుతున్నాను బాస్ అంటే ఏమో అనుకున్నా. నాకు అపోజిషన్ గా బ్రాంచ్ ఓపెన్ చేసి వీడింట్లో నుంచే కనెక్షన్ లాగాడనమాట. బాస్, చూసారా బాస్, నా బెస్ట్ ఫ్రెండ్ బాస్. Yes. మీరు నాకు ఇచ్చిన ఐడియాలతో నా సిస్టర్ నే కరెక్ట్ చేస్తాడు బాస్. ఓ అన్నయ్యగా ఇదంతా చూస్తూ ఊరుకోవడానికి నేనేం చేతగాని వెదవనేం కాదు. నాలో ఉడుకు రక్తం ప్రవహిస్తుంది. సిగ్గు శరం అభిమానం ఉన్న ఏ మగాడి ఇదంతా చూస్తూ ఊరుకోడు బాస్. నా చెల్లి ఒకరిని ప్రేమించడానికి నేనే కారణమని అందరికీ తెలిస్తే నేను ఉరేసుకుని చావాలి బాస్. నా ఐడియాతో నా చెల్లెల్ని ఒకటి లైన్ లో పెట్టేశారంటే నా చెల్లెల్ని నేను తుంది బాస్. ఇంకేం చూస్తున్నావు? రావే. ఎరా, మన ఫ్యామిలీలో ఎవరు చేయని తప్పేమైనా చేసిందా ఇది? ఎందుకలా ఓ తెగిదైపోతున్నావు? ఏంటక్క పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు? ఆడు దీన్ని ప్లాన్ చేసి లవ్ చేశాడు, ఈ లూసి పడిపోయింది. ఏం సార్, ఎవడో స్కౌంటర్లు ఇచ్చిన ఐడియాతో మీరు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టొచ్చు, అది న్యాయం. వేరే వాడెవడో నీ చెల్లెల్ని లైన్ లో పెడితే అది మాత్రం అన్యాయమా? కోచింగ్ క్లాస్ కి లవ్ చేయమని ఏదో ఐడియా ఇచ్చాడు. ప్రేమంటే ఏంట్రా? ఆబ్జెక్టా? ఫార్ములాతో కనెక్ట్ అవ్వడానికి? రేపొద్దున మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడిన ఒక్కో మాట, ఆమెను ఇంప్రెస్ చేయడానికి నువ్వు చేసిన ప్రతి ప్లాను వేరే ఎవడో చెప్తేనే నువ్వు చేసావని తనకి తెలిస్తే తనెంత బాధపడుతుంది చెప్పు. ఫస్ట్ నైట్ కూడా వాడిన ఐడియా ఇమ్మని అడుగుతావా? అక్క ఏంటి వాగుతున్నావు? రేయ్, ఎందుకురా మా మీద అరుస్తావు? అడవిలో జంతువుల్ని వలేసి పట్టినట్టు అమ్మాయిలు కూడా అలాగే పట్టుకుంటే దాని పేరు లవ్వా? ముందు జరిగిందంతా సంజనకి చెప్పి తను మన్నించమని అడుగు. ఒకవేళ నువ్వు చేసిన తప్పులన్నీ ఆ అమ్మాయి మన్నించి నిన్ను స్వీకరిస్తేనే మీ ఇద్దరి జీవితం బాగుంటుంది.